హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు అయితే చాలా ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను చూడండి. ముందుగా నేనైతే ఒక పావు నువ్వుల పప్పు తీసుకున్నాను. దాన్ని దోరగా వేయించుకోవాలి. మిక్సీ జార్లోకి మనం వేయించి పెట్టుకున్న నువ్వుల పప్పును తీసుకొని జస్ట్ ఒక తిప్పాలండి, కచ్చా పచ్చాగా. చూడండి, ఇలా అయితే అయ్యింది. ఇప్పుడు బెల్లంని కూడా కొంచెం గుండలా చేసుకొని ఇందులో వేయాలి. బెల్లం తూరుము అంతా వేసేసాను. ఇప్పుడు 4 ఎలాచీస్ వేసి మరోసారి మిక్సీ చేసేద్దామండి. చూడండి, నువ్వుల ముద్ద బెల్లం దాల్క మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. జిల్లేడికాయల్లోకి స్టఫ్ చేయడానికి ఈ మిశ్రమం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు పావున్నర వరిపిండి తీసుకున్నానండి. అవి స్టఫింగ్ చేయడానికి దీన్ని ఉడికించుకోవాలన్నమాట. ముందుగా స్టవ్ ఆన్ చేసి సిల్వర్ గిన్నెలో అయితే పావున్నర వరిపిండికి 2.5 పావుల వాటర్ అయితే వేసానండి. చూడండి, కొంచెం మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో ఒక 2 డ్రాప్స్ ఆయిల్, అలానే ఒక 1/2 టీ స్పూను సాల్ట్. చూడండి, నీళ్ళు బాగా మరిగిపోతున్నాయి. ఇప్పుడు వరిపిండి వేసేద్దాం. ఇందులో వేసేసి ఒకసారి సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. చూడండి, ఒకసారి ఉండకట్టకుండా నెమ్మదిగా కలపండి. కలిపేశాక 1 సెకండ్ మూత పెడదాము, దగ్గరగా అయిపోతుంది. చూడండి, మనం ఈ షేప్లో అయితే ఈ జిల్లేడికాయల్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ వరిపిండి మిశ్రమం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు జిల్లేడికాయల్ని వీటిలో పెట్టి స్టఫ్ చేద్దాము. చూడండి, వరిపిండి ఇలా పెట్టి ఇప్పుడు దీంట్లో ఇది పెడదాము. ఇలా పెట్టి ఇలా స్టఫ్ చేసుకోండి. కొంచెం ఆయిల్తో క్లోజ్ చేయాలండి. దీన్ని దగ్గరగా క్లోజ్ చేసుకోవాలి, ఆయిల్ టచ్అప్ చేసి. ఇదిగో చూడండి, ఇలా అయితే స్టఫ్ చేసి రెడీగా ఉంచాను. వీటిని ఒక 5 మినిట్స్ ఇడ్లీలు ఎలా ఉడికిస్తామో అలాగా ఒక 5 మినిట్స్ ఆవిరి పట్టించేస్తే వినాయకుడికి ఎంతో ఇష్టమైన జిల్లేడికాయలు అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఆవిరికుడం ప్లేట్లో ఇలా అయితే క్లాత్ వేసి ఆ క్లాత్ని ఇలా కవర్ చేసేసి మన ఇడ్లీ కుక్కర్లో మూత పెట్టేసి పెట్టేద్దాం. ఇలా ఇడ్లీ కుక్కర్ మూత పెట్టేసి 5 నిమిషాలండి, స్టవ్ ఆఫ్ చేసేయడమే. అంతేనండి, వినాయకుడికి నైవేద్యం పెట్టే జిల్లేడికాయలు అయితే రెడీ అయిపోయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మరి మీరేం చేయాలో తెలుసు కదా. నా వీడియోస్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలి. మరియు అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.